బీజేపీ దూకుడుకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేశారు. బీహార్లో పట్టు సాధించేందుకు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ రంగంలోకి దిగుతున్నారు. మిత్రపక్షాల నుంచి అంతగా సపోర్ట్ లేకున్నా ర్యాలీని సక్సెస్ చేయడంపై యువనేత దృష్టి పెట్టారు. బీహార్లో స్వాభిమాన్ ర్యాలీ తర్వాత మరో మెగా షోకు మహాకూటమి సిద్ధమైంది. పోల్ ఫైట్ లో డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. చంపారణ్ జిల్లాలోని రామ్నగర్లో ఇవాళ భారీ ర్యాలీకి నేతలు గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు. మహాకూటమి నేతలతో కలిసి జనంలోకి వెళ్లి ఎన్డీఏ తీరును ఎండగట్టేందుకు క్యాడర్ను సిద్ధం చేశారు. రాహుల్ ర్యాలీకి బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లలూ ప్రసాద్ యాదవ్ హ్యాండ్ ఇచ్చారు. పాత విభేదాలతోనే ఇద్దరు లీడర్లు దూరంగా ఉన్నా టికెట్ల కేటాయింపులో బిజీగా ఉండడంతో ర్యాలీకి రాలేకపోతున్నట్లు కాంగ్రెస్ నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది. ఆర్జేడీ నుంచి లాలూ కుమారుడు తేజస్వి యాదవ్, जेडीयू నుంచి సీనియర్ నేత కేసీ త్యాగి ర్యాలీకి అటెండ్ కానున్నారు. स्वाभाविक रूप से अनाउंस हुआ है, सारे पार्टी लीडर्स पे जो सीट के बंटवारे में इन्वॉल्व है उन पर प्रेशर है, लेकिन जो हमारी जानकारी है कि उस मीटिंग में दोनों के रिप्रेजेंटेटिव दोनों पार्टियों के आएंगे, ये मेरी जानकारी. ఇప్పటికే బీహార్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ టూర్ వేశారు. పాట్నాలో స్వాభిమాన్ ర్యాలీ పేరుతో భారీ సభ నిర్వహించారు. మోడీ సర్కార్ తీరుపై ఫైర్ అయ్యారు. బీహార్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యాక మహాకూటమి నిర్వహిస్తున్న అతిపెద్ద సభ ఇదే. అయితే సొంత కూటమిలో కుమ్ములాటలను సిట్రైట్ చేయకపోతే మాత్రం ఎన్నికల్లో షాక్ తప్పదంటున్నారు అనలిస్టులు.